ఇప్పుడు ఈ కలియుగంలో ఇన్‌స్టంట్‌గా కర్మ అనేది చూపించేస్తుంది. బూమరాంగ్ లాగా వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజమా అది? రియల్‌గా మీరు చూసి ఉండొచ్చు. చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అట్లా. జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇది చెప్పాలి అంటే ఎండ్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ అని చెప్తూ ఉంటారు. కలియుగానికి అంతానికి. అన్నమాట. ఎందుకంటే మనం చేసినవన్నీ కూడా ఇప్పుడే అనుభవించేస్తున్నారు పీపుల్. ఈ ఇయర్ ఒక వ్యక్తి చాలా కోపంగా పొలిటికల్ లీడర్ ఒక చౌరస్తాలో ఒక లీడర్‌ని చంపాడు. సంథింగ్ వితిన్ మంత్స్ ఓన్లీ సేమ్ ప్లేస్‌లో మళ్ళీ ఆయన డెత్ జరిగింది అలానే. ఐ లిజన్ దిస్ థింగ్. ఓకే. అలా మనం చూస్తున్నాం. మనం ఏదైతే సంపాదించే విధానం ఉంది బిజినెస్. అక్కడ మనం ఎంతైతే చాలా మందిని చీట్ చేయడం కానీ, బాధ పెడుతూ మనం సంపాదిస్తున్నాం అనుకోండి. ఆ ధనం ఎక్కడెక్కడ మనం యుటిలైజ్ చేస్తూ ఉంటామో, అక్కడంతా మీకు పెయినే దొరుకుతది గానీ హ్యాపీనెస్ దొరకదు. మీ పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా ఉండడం. వాళ్ళ హెల్త్ కావచ్చు. మీకు హ్యాపీనెస్ అయితే దొరకదు. మీరు అనుకుంటుంటారు. బట్ హ్యాపీనెస్ మాత్రం దొరకదు.